దగ్గర ఓ అని మన పేరు మనం పెట్టుకుందాం. నీ భాగ్యం ఎంతో గొప్పదని చెప్పుకుందామండి. నా పేరు నేను పెట్టుకుంటా, మీ పేరు మీరు పెట్టుకోండి. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము. భాగ్యం అంటే ఏంటో తెలుసా? భాగ్యం అంటే ఏంటండి? ఆస్తి. భాగ్యవంతులు అంటే ఆస్తిపరులు, ధన్యవంతులు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు. ఏంటి ఆ ధన్యత? ఏంటి ఆ భాగ్యం? ఎందుకు వచ్చిందంటే ఆయన రక్షించినాడు, దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి మనము భాగ్యవంతులము అయిపోయాం. పలానా ఇంటి పేరు నాకు లేదండి, పలానా మోడీ గారి ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుండేదండి, లేదంటే పలానా అమెరికా దేశంలో పుట్టుంటే ఎంత బాగుండేదండి, పలానా కోటీశ్వర్ల ఇంట్లో, అంబానీ ఇంట్లో ఎందుకు పుట్టలేదని బాధపడతాం. ఏం బాధపడాల్సిన అవసరము లేదు. నేనెంతో భాగ్యవంతురాలిని, మీరెంతో భాగ్యవంతులు. ఒకసారి చెప్పుకుందామా? ఓ నీవు ఎంతో భాగ్యవంతురాలవు. ఎక్కిందా ఎక్కలేదా? అర్థమైందండి చెప్పింది? ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది అన్న దగ్గర ఓ అని మన పేరు పెట్టుకొని నీ భాగ్యం ఎంతో గొప్పదని మనకు మనం చెప్పుకుందాం. ఓకే అండి? వీఆర్ డూయింగ్ సమ్ సెల్ఫ్ టాక్ టుడే. ఎంతసేపు పక్కలతో మాట్లాడటమే కదా, కొన్నిసార్లు మనతో కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలు మనతో మనం చెప్పుకున్నప్పుడు ఆ దేవుని మాటలు మనల్ని బలపరుస్తాయి. ఇంకొకసారి చెప్దామండి. ఓ నీ భాగ్యము ఎంతో గొప్పది. ఇంకొకసారి పాడదామా? ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంతో. డిప్రెస్డ్గా ఇక్కడికి వచ్చారేమో, ఏదో నిరుత్సాహంతో వచ్చారేమో. రిమెంబర్ దట్ యు ఆర్ బ్లెస్డ్. ఒకసారి చెప్దామా? ఐ యామ్ బ్లెస్డ్ అని చెప్దామా? ఎస్, వీఆర్ సో బ్లెస్డ్. ఇంకోటి ఏంటంటే వీఆర్ టూ బ్లెస్డ్ టు బీ స్ట్రెస్డ్. ఏంటండి? సో బ్లెస్డ్ టు బీ స్ట్రెస్డ్. ఈరోజు ఎక్కువ వినపడుతున్న మాట ఏంటండి? స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. ఇంత పిల్లలకు కూడా స్ట్రెస్సే కదా, అందరికీ స్ట్రెస్సే. కానీ బ్లెస్డ్ పీపుల్ స్ట్రెస్ అవ్వరు. ఎందుకంటే మన భాగ్యము గొప్పది, మన పక్షంగా దేవుడు ఉన్నాడు. ఇంకొకసారి పాడదామా? ఓ ఇశ్రాయేలు విను, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేయునని యెహోవా సెలవిచ్చెను. 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 హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలుచుండుట భాగ్యము, దేవుని స్తుతించుట గొప్ప భాగ్యం. కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపు